హలో అండి అందరికి. ఎండాకాలంలో చలవ చేసే సగ్గుబియ్యం పాయసం రెడీ చేసుకుందాం వచ్చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్న తర్వాత గిన్నెలో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోండి. సో మనం ముందుగానే 2 అవర్స్ నానబెట్టుకోవాలి సగ్గుబియ్యము. సో సగ్గుబియ్యం నీళ్ళు బాగా మసలే టైంలో మాత్రమే సగ్గుబియ్యాన్ని అందులో వేసేసుకుంటే కొంచెం అవి బాగా ఉడుకుతుంది. అవి ఉడికాయా లేదా అని ఎలా చెక్ చేయాలంటే మనం చేయి పట్టుకొని చూస్తే అవి ట్రాన్స్పరెంట్గా అంటే మన చేతిలోంచి జారిపోతుందంటే అది మెత్తగా ఉడికినట్టే. సో తర్వాత నేను ఏ కప్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నానో అదే కప్తో 1.5 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. మీకు స్వీట్ ఇంకా తినాలనిపిస్తే ఇంకొక 1/2 కప్పు బెల్లాన్ని వేసుకోండి. తర్వాత బాగా మిక్స్ చేయండి బెల్లం కరిగినంత వరకు. సో బెల్లం పాకంలో పాలు అప్పుడే పోయకండి, పాలు విరిగిపోతాయి. సో కొద్దిగా చల్లారి గోరువెచ్చగా ఉంది అన్నప్పుడు పాలు పోసుకుంటే నేను 2 కప్స్ అయితే పాలు పోసుకుంటాను, ఎందుకంటే చల్లారిన తర్వాత పాయసం దగ్గర అయిపోతుంది కాబట్టి. సో ఇంతేనండి మన సగ్గుబియ్యం